నియోజకవర్గానికి చెందినటువంటి వెంకన్న గారి భూమిని అక్కడ ఎన్ఎస్పి 100 ఎకరాలు ఎన్ఎస్పి భూమి ఉన్నప్పటికీ ఇతను వాళ్ళ పార్టీలో చేరినందుకు ప్రతి సాధింపుగా అతను ఎకరాల గవర్నమెంట్ ద్వారా కావాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు చూస్తున్నాయి. ఎందుకంటే రాష్ట్ర కానించి ముఖ్యంగా నాగార్జున సాగర్లో ఎప్పుడైతే ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే గెలిచిండో అప్పటి నుంచి రెడ్డి సామాజిక వర్గానికి అనుకూలంగా పనిచేస్తూ బీసీ ఎస్సీ ఎస్టీల మీద ప్రతీకారం తీసుకునే విధంగా అతని చర్యలు ఉన్నాయి. కాబట్టి ఇది కరెక్ట్ కాదని ధర్మ సమాజ్ పార్టీ ఖండిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు ప్రజల ద్వారా ఎన్నికై ప్రజలకు మంచి చేస్తాం, ప్రజల కష్ట సుఖాల్లో పాల్పంచుకుంటాం అని చెప్పి ఎవరైతే మీకు ఓట్లేసి గెలిపించారో బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజల్ని, ఆ ప్రజల్ని వంచన చేసి, ఆ ప్రజల్ని మోసం చేసి, ఆ ప్రజల భూముల్ని లాక్కోవడానికి మీరు చేస్తున్నటువంటి ఎత్తుగడ చాలా దుర్మార్గం అని ఈ సందర్భంగా ఇరల్గూడ ధర్మ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది. కాబట్టి మీరు ఈ చర్య మానుకోకపోతే మేము ఆ భూమి దగ్గరికి, ఆ గ్రామానికి వేలాది మందితోటి ధర్మ సమాజ్ పార్టీ కార్యకర్తలు వచ్చి అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామంలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీల తరఫున ఎంతవరకైనా ధర్మ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. జై భీమ్, జై భారత రాజ్యాంగం. వర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా మరి ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఏంటంటే, నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎన్ఎస్పి ల్యాండ్కు సంబంధించి వికృతమైనటువంటి శ్రేష్టలు చేస్తున్నటువంటి ఈ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో, మరి ఈ రాజకీయ నాయకులు తమ చేతుల్లో అధికారాన్ని పెట్టుకొని అధికారులను బెదిరిస్తూ మరి ఈ ఎన్ఎస్పి ల్యాండ్ని మొత్తం పూర్తిగా వాళ్ళు స్వాధీనం చేసుకోవాలి. కానీ కేవలం ఒక్కరి మీద ఇద్దరి మీద కక్షపూరిత చర్యలకు పాటుపడుతున్నటువంటి వీళ్ళని ఎమ్మటే మరి వీళ్ళ యొక్క రాజకీయ విశ్లేషణ పరమైనటువంటి అంశాల పరంగా కాకుండా కేవలం ఈ భూమిని సొంతం చేసుకోవాలనే ఆలోచనతో వీళ్ళు ఉన్నారు. కాబట్టి తక్షణమే వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ధర్మ సమాజ్ పార్టీ తరఫున నాగార్జున సాగర్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా మేము డిమాండ్ చేస్తున్నామని సందర్భంగా తెలియజేస్తున్నాను. అందరికీ జై భీమ్, జై భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగం. ఈరోజు నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఆర్డీఓ ఆఫీస్ కార్యాలయంలో అనుగుల ఇబ్రాహీంపేట గ్రామానికి చెందినటువంటి ఎన్ఎస్పి భూముల గురించి మరి ఇంకొక ఎలక్షన్లో కోడ్లో కూడా మరి సర్వే చేయడానికి సిద్ధపడుతున్నటువంటి ప్రభుత్వ యంత్రాంగానికి ఈరోజు ధర్మ సమాజ్ పార్టీ ద్వారా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దీని సారాంశం ఏంటంటే, ఆ గ్రామంలో 416 ఎకరాలకు సంబంధించి దాదాపుగా 130 సర్వే నెంబర్ల సర్వే చేయమనిస్తే కేవలం రాజకీయ కక్షపూరితంగా ఒక 4 సర్వే నెంబర్లనే సర్వే చేయాలని ఆర్డీఓ గారు లెటర్లు పంపడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. మరి 416 ఎకరాలలో దాదాపుగా 130 సర్వే నెంబర్లలో అగ్రకులాలకు సంబంధించిన భూములు దాదాపుగా 250 నుంచి 300 ఎకరాల భూములుంటే మొత్తాన్ని సర్వే చేయకుండా కేవలం 4 ఎకరాలలో 11 ఎకరాలకే 11 ఎకరాల 4 సర్వే నెంబర్లకే సర్వే చేయడం ఇది చాలా సిగ్గు చేయటమైనటువంటి విషయం. కాబట్టి ధర్మ సమాజ్ పార్టీ తరఫున అక్కడ బీసీ ఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి బీసీ ఎస్సీ ఎస్టీలకు న్యాయం చేయాలని ధర్మ సమాజ్ పార్టీ తరఫున మరి గౌరవ ఆర్డీఓ గారికి ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. గ్రామంలో ఉన్నటువంటి అన్ని సర్వే నెంబర్లలో మరి దాని యొక్క సర్వేను చేయాలి అని, దానికి సంబంధించిన వివిధ రకాల వినతి పత్రాలు మొత్తం కూడా మరి గవర్నమెంట్కి దాదాపుగా కలెక్టర్ గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి దాదాపుగా 50-60 సార్లు కూడా మనం రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. 50-60 సార్లు ఇచ్చిన రిప్రజెంటేషన్కి ఎలాంటి స్పందన లేకుండా కేవలం 4 వ్యక్తులు అక్కడ రాజకీయంగా కక్షపూరితమైనటువంటి ఇచ్చినటువంటి 4 సార్లు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్కు సర్వే చేయమనడం చాలా సిగ్గుచేటైనటువంటి విషయం. ఇదంతా రాజకీయ కక్ష దూరంతో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అగ్రకుల రాజకీయ వ్యవస్థకు ఒకటే మాట చెప్తా ఉన్నాం, సార్ మీరు ఆ గ్రామంలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీలందరికీ న్యాయం చేయాలని మా ధర్మ సమాజ్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లా కాదని, మీ మాటలు వినలేదని, మీ వెనకంగా నడవలేదని రాజకీయ కక్షపూరితతోటి మీరు దీన్ని అంతటిని తీసుకోవడం చాలా సిగ్గుచేటైనటువంటి విషయం. ఈ చర్యని మీరు వెనక తీసుకోవాలని స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి గౌరవనీయులైనటువంటి నాగార్జున సాగర్ ఎమ్మెల్యే పరిధిలో ఉన్నటువంటి నాయకులకి మరొకసారి మేము తెలియజేసేది ఏంటంటే, అందరికీ సమన్యాయ పాలన అందించాలని, అందరినీ సమదృష్టితో చూడాలని భారత రాజ్యాంగం ద్వారా ఎన్నిక కాబడిన మీరు
వీరు ఇలాంటి వ్యక్తిగత కక్షలకు దూసుకోవడం సరికాదని మరొకసారి ధర్మ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఒకవేళ భవిష్యత్తులో రేపు అక్కడ సర్వే ఆపకపోతే సర్వేకి వచ్చినటువంటి టీంతో కొట్లాడడానికి ఆ గ్రామంలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీలకు న్యాయం చేయడానికి ధర్మ సమాజ్ పార్టీ వందల మందితోటి ఆ గ్రామంలోకి వెళ్ళి అక్కడ బాధితుడికి న్యాయం జరిగేంత వరకు బీసీ ఎస్సీ ఎస్టీలకు న్యాయం జరిగేంత వరకు రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని తీసుకుపోయి అక్కడ ఉన్న అగ్రకులం దొరలు చేస్తున్నటువంటి అరాచకాలకు మేము దాని యొక్క వ్యవస్థను అంతం చేయడానికి మేము ధర్మ సమాజ్ పార్టీ తరఫున సిద్ధపడతామని తెలియజేస్తూ ఈ చర్యను మీరు వెనకకు తీసుకపోతే రాబోయే రోజుల్లో పార్లమెంటు ఎన్నికల్లో వచ్చే రిజల్ట్ కానుంచే మీకు పునాదులు స్టార్ట్ అవుతాయి, మిమ్మల్ని వినాశనం చేయడానికి పునాదులు స్టార్ట్ అవుతాయి పార్లమెంటు ఎన్నికల్లో. కాబట్టి మీరంటే మాకు ఎంతో గౌరవం ఉన్నది, ఎందుకంటే మీకు ఎన్నోసార్లు ఓట్లు గెలిపించినటువంటి ఘనత మాకు ఉన్నది. కాబట్టి మీరంటే గౌరవం ఉన్నది, ఆ గౌరవాన్ని మీరు నిలుపుకోవాలని ధర్మ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. మీకు నిజంగా ఇబ్రాహీంపేట గ్రామ ప్రజల మీద గౌరవ ఎమ్మెల్యే గారికి ఇబ్రాహీంపేట గ్రామ ప్రజల మీద నిజంగా అభిమానం ఉంటే, సంస్కారం ఉంటే, వాళ్ళకు న్యాయం చేయాలనిపిస్తే 416 ఎకరాలలో మీరు సర్వే చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలా చేయకుండా 4 ఎకరాలలోనే చేస్తే మాత్రం మీ నాన్న చేసిన కారించున్న రాజకీయ వ్యవస్థకు మేము దాని పునాదుల కారించి తీసి మీ సంగతి చూసుకోవడానికి ధర్మ సమాజ్ పార్టీ చేస్తా ఉన్నాం. గౌరవ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా 50-60 సార్లు ఇచ్చినటువంటి లెటర్కి ఎలాంటి స్పందన లేకుండా మరి 4 సర్వే నెంబర్లకి ఎట్లా స్పందిస్తారు అనేది మేము అధికారులను కూడా ప్రశ్నిస్తున్నాం. అధికారులు తమ యొక్క ల్యాండ్ ఆర్డర్ ప్రకారం తమకున్న రూల్స్ ప్రకారం పోకపోతే వ్యక్తిగతంగా వస్తే మాత్రం దీన్ని ఎంతవరకైనా చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని కలెక్టరేట్ దిగ్బంధం చేసి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయాన్ని తీసుకుపోతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ గ్రామంలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ బాధితులందరికీ న్యాయం జరిగేంత వరకు ధర్మ సమాజ్ పార్టీ అండగా ఉంటుందని